నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. జక్కంపూడి రాజా, మార్గాని భరత్ పదవులు పోయాక తిరిగి మళ్లీ గెలిచే అవకాశాలు కల్పించకపోవడంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని బుచ్చయ్య ఘాటుగా విమర్శించారు. తాను ప్రాతినిధ్యం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కూటమంతా సమిష్టి కృషితో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. తన హయాంలో రాజమండ్రిలో ఎంత అభివృద్ధి చెందిందో బహిరంగ వేదికపై చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని బుచ్చయ్య చౌదరి సవాల్ విసిరారు. తెలుగుదేశం అందరిదయ్యా. ఇది బుచ్చి సార్ జైలు సంస్థ ఏంటి? బుచ్చి సార్ జైలు సంస్థ ఎప్పుడో పోయాడు బుచ్చి సార్. సామరస్యంగా ఉన్నాం, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం. అనేక ఆర్థిక సర్దుబాట్లు ఇబ్బందులు ఉన్నా కూడా అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కంబైన్డ్ గా వర్క్ చేసుకుంటున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఉన్నంతలో డెవలప్మెంట్ చేసుకుంటూ ఉన్నాం. రమ్మనండి, అభివృద్ధిలో మాట్లాడదాం. ఏం జరిగిందో 45 సంవత్సరాల చరిత్ర, 44 సంవత్సరాలు నేను ఏం చేశానో చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఎవరైనా సరే సవాలు చెప్తున్నా. సుబ్రహ్మణ్యం మైదానంలోనే చెబుతా ఏ రంగాల్లో ఏమి సాధించాను, ఏమిటి, నేను ఎమ్మెల్యే అయ్యేటప్పుడు పరిస్థితి ఏంటి, ఈనాడు రాజమండ్రి పరిస్థితి ఏంటి చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. జక్కంపూడి రాజా కావచ్చు, భరత్ కావచ్చు, వేణు కావచ్చు, ఎవరికైనా 5 ఏళ్ళు ఏం చేశారా మీరు? చెరువులు తవ్వుకొని పోయారు, తినిపోయారు. ఇవాళ ఇసుక గురించి మాట్లాడుతున్నారు. మీ టైంలో ఇసుక 350 రూపాయలు టన్ను, 350 రూపాయలు, 400 రూపాయలు పైన అమ్మారు మీరు. 18,000 ఒక లారీ అమ్మారు. ఇవాళ 50 రూపాయలకి ఇస్తున్న ఘనత తెలుగుదేశానికి. 50 రూపాయలు ఖర్చులకు మా ఉచిత ఇసుక ఇస్తున్న చరిత్ర. పిలిచి ఇంటికి చేరుస్తున్నారు 50 రూపాయలకి, లారీ కిరాయి కాకుండా. ఎక్కడుంది అవి? లేబర్ ఖర్చులు మైనింగ్ చేస్తూ ఉంటుంది. దానికే 50 రూపాయలు, 75 రూపాయలు మ్యాక్సిమం. ఇంకా సిగ్గులేక ఏం మాట్లాడతారు నాయకుల గురించి? మీ హయాంలో ఏమైపోయినాయి ఆ డబ్బంతా? మైనింగ్ చేస్తాను. ప్రాజెక్టు గురించి చెబుతున్నారు. ఎస్, నీవు ఇప్పించిన కాంట్రాక్టరే కదా. ఏమైపోయాడు ఆ కాంట్రాక్టర్? ఎందుకు పనిచేయలేదు? ఇవాళ టెండర్ క్యాన్సిల్ చేసి మరలా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి రోడ్లు కంప్లీట్ చేస్తున్నారు. మాట్లాడేటప్పుడు అన్నీ మీరేదో ప్రజలు నమ్ముతారని భ్రమించొద్దు. మాకు తెలుసు ఏం జరగాలో. 5 సంవత్సరాల్లో జరిగింది శూన్యం. రాజమండ్రి రూరల్లో, సిటీలో మీరు చేసిందేముంది? పౌడర్లకు స్నోలకు ఖర్చు పెట్టేశారు. ఎన్ని కోట్లండి కంపల్సరీలో పోసింది? ఎన్ని కోట్లండి సుబ్రహ్మణ్య మైదానంలో పోసింది? పుష్కర్ ఘాట్లోనూ, దేవి చౌక్లో పోసింది ఎంతండి? ఏమైపోయినాయి ఇవన్నీ? ఒక మురుగునీటి సమస్య పరిష్కారం చేశారా? ఒక మంచినీటి సమస్య పరిష్కారం చేశారా? ఒక రోడ్డు వైడెన్ చేశారా? ఒక మాస్టర్ ప్లాన్ క్లియర్ చేశారా? కనీసం కొత్త ఘాట్లు ఏమైనా కట్టారా? ఏమని చెప్పుకుంటారు మీరు? మేము వచ్చాం, ఎస్, సైన్స్ సెంటర్ తెచ్చాం, టాటా ఇన్నోవేషన్ హబ్ తెచ్చాం, నర్సరీలకు సంబంధించిన రీసెర్చ్ కేంద్రం తెచ్చాం, మూసేసిన యూనివర్సిటీని తెరిపించుకున్నాం, ఒక్కొక్క సంఘాన్ని బాగు చేసుకుంటూ వెళ్తున్నాం. కనీసం మరుగుదొడ్లు బాగు చేయలే. ఎస్సీ, బీసీ, ఎస్టీలో ఉన్న హాస్టల్స్లో మరుగుదొడ్లు కూడా బాగు చేయాలి ఆ ప్రభుత్వం. ఇవాళ క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆర్థిక లోట్లున్నా కూడా వివిధ సంస్థలకు కేటాయింపులు చేసి పని చేసుకెళ్తున్నాం. మంచి రోడ్లు వేసుకుంటున్నాం, ఎంఎన్ఆర్జీస్ని ఉపయోగించుకుంటున్నాం. మళ్ళా జలమిషన్ తెచ్చి జలధార ద్వారా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మరి మీరేం చేశారు? 5 ఏళ్లు కేంద్రం ఇచ్చిన నిధులన్నీ పక్కదారి పెట్టించారు. జల్ జీవన్ మిషన్ పక్కదారి పెట్టించారు. హౌసింగ్ పక్కదారి పెట్టింది. జగనన్న కాలనీ పేరుతో దగా చేశారు. అయిన వాళ్ళ కాంట్రాక్టులు కట్టబెట్టారు, పనులు జరగల, లబోదిబ్బమంటున్నారు జనం.
కేంద్రం ఇచ్చిన నిధులు కూడా పక్కదారి పట్టించిన ఘనత మీది. వాళ్ళు ఒకటే చెబుతున్నాం, సాక్షికి మెల్లగా హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఇతర పత్రికల్ని టీవీని ఎలా ఏడిపించారు, ఎలా కేసులు పెట్టారో మర్చిపోలే జనం. TV5లో అదేవిధంగా ఈటీవీ మీద మీరు బ్యాన్ పెట్టారయ్యా. ప్రజాస్వామ్యంలో బ్యాన్ పెట్టారు. మీరు అసెంబ్లీకి రానీలా, ఏబిఎన్ రానీలా, TV5 రానీలా, ఈటీవీని రానీలా. నీ జాగిద్దారా రాష్ట్రం అంటే? అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడినిచ్చావా? మైకులు ఇచ్చావా? ఇవాళ రావయ్యా అసెంబ్లీకి రా, మైక్ ఇస్తాం, మాట్లాడమంటే పారిపోతావు.